హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మార్నింగ్ లేవనైతే పిల్లలకైతే ఫస్ట్ అయితే పాలు పొయ్యి మీద పెట్టేస్తాను. పాలు పొయ్యి మీద పెట్టి నేను మిగిలిన పనులు అయితే స్టార్ట్ చేసుకుంటాను. ఎందుకంటే పిల్లలు లేవగానే ఫస్ట్ ఏడుస్తారనమాట, ఇంకా పాలని. అందుకని ముందు పిల్లలకి పాలు పొయ్యి మీద పెట్టి నేను మిగిలిన పనులు అయితే స్టార్ట్ చేసుకుంటాను. ఈరోజు అయితే పూరీ చేస్తున్నాను టిఫిన్కి. ఏదైనా పూరీ కానీ చపాతీ కానీ వాటి చేసినప్పుడు నైటే చెప్తాను అనమాట, రేపు మార్నింగ్ టిఫిన్ చేస్తున్నాను. వాళ్ళు ఓకే అనుకున్నారు అది చేసేస్తాను. లేదా పూరీ వద్దన్నారు చపాతీ కానీ లేకపోతే వడ కానీ ఏదో ఒకటి వేసేస్తాను అనమాట. ఇంకా దోశ ఇడ్లీ అయితే ఇంకా అసలు అడగక్కర్లేదు, ఇంక రోజు అది పెట్టేస్తారంటే సైలెంట్గా తినేస్తారు. కానీ ఇలాంటివి మాత్రం ముందే అడగాలి. కాంబినేషన్ అడుగుతారనమాట. మా అబ్బాయి ఖచ్చితంగా అడుగుతాడు, మమ్మీ పూరీ చేస్తే ఆలూ కర్రీ అంటారు ఒకరేమో పూరీ చేస్తే పప్పు అని అడుగుతారు. అందుకని ఒకసారి పప్పు ఒకసారి ఆలూ కర్రీ చేస్తాను. ఈరోజు మాత్రం పప్పు చేస్తున్నాను. పూరీలకు పూరీ మొత్తాన్ని బాగా కలుపుకొని కాసేపు నాననిచ్చుకుంటున్నాను. ఈలోపు అయితే పప్పుకైతే రెడీ చేస్తున్నాను. పప్పు రెడీ చేసేలోపు పిల్లలు కూడా లేచి బ్రష్ చేసుకొని వచ్చారు. వాళ్ళకైతే పాలు ఇచ్చేస్తున్నాను అనమాట. పాలు ఇస్తే పిల్లలిద్దరు తాగేసి ఇంకొంచెంసేపు సైలెంట్గా ఉంటారు. ఈలోపు అయితే పప్పు కోసం నేనైతే కందిపప్పు తీసుకున్నాను. ఈ కందిపప్పు మాత్రం నాకు ఊరి నుంచి వచ్చింది, మా అత్తయ్య పంపించింది అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుందని ఇదివరకు కూడా చెప్పాను నేను వీడియోస్. అందుకని ఈ పప్పులో ఏంటంటే కొంచెము పచ్చిమిర్చి వేసాను. ఇది ఈరోజు అయితే టమాటా పప్పు చేస్తున్నాను, అందుకే పచ్చిమిర్చి టమాటాలు అయితే కట్ చేసేసుకుంటాను. నేను కూరగాయలు ఏంటంటే ముందే కట్ చేసి పెట్టుకొని వీడియో చేసినప్పుడు యాడ్ చేయాలి, అలా చేయట్లేదు. అందుకే నాకు వీడియో కొంచెము సేమ్ ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. అలా కాకుండా ముందే కట్ చేసి పెట్టుకుని నేను ఏదైతే కర్రీ చేస్తున్నానో చేసే కొన్ని రిమైనింగ్ కట్ చేసుకుంటాను, ముందే కట్ చేసి పెట్టుకోను. సో ఇప్పుడైతే టమాటాలు వేసాను, దాంతోపాటు వెల్లుల్లి కూడా వేసాను. ఇప్పుడు ఆనియన్ కట్ చేసుకుంటున్నాను. ఆనియన్ కట్ చేసుకునేటప్పుడు నాకు ఈ వీడియో అనేది అట్లాగా సేమ్ వీడియో ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. ఈసారి నుంచి మాత్రం నేను ముందే కూరగాయలని కట్ చేయించుకొని అప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడైతే ఆనియన్స్ అయితే కట్ చేసేసుకున్నాను. దాంట్లో పాటు కొంచెం పసుపు యాడ్ చేశాను. ఆల్రెడీ నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఆ కారం అనేది కొంచెం తక్కువ వేస్తాను, పిల్లలు కూడా తినాలి కాబట్టి. అందుకని కారం అయితే కొంచెమే వేసేసాను. ఈ కారం మనం పట్టించుకున్న కారం కాబట్టి కొంచెం ఘాటుగా ఉంటుంది. అందుకని పచ్చిమిర్చి వేసినప్పుడు కారం అయితే కొంచెం తక్కువ వేసాం అనుకో పిల్లలు కూడా మంచిగా తింటారనమాట. మనం ఎంత కారం తింటాం అంత కారం పిల్లలు తినలేరు కాబట్టి కొంచెం తక్కువ వేస్తాను. దీంట్లో పాటు ఆల్రెడీ 2 టమాటాస్ వేసాను కాబట్టి కొంచెమే చింతపండు యాడ్ చేస్తాను. ఇప్పుడైతే ప్రెషర్ పెట్టేసుకున్నాను. ఈలోపు కుక్కర్ పెట్టేసి పూరీలు అయితే చేస్తున్నాను. పూరీలు ఆల్రెడీ ఇదివరకు చేసిన వీడియో పెట్టేసాను కాబట్టి ఇప్పుడు పూరీస్ మాత్రం నేను వీడియో ఏం తీయలేదు. అదే నూనెలో నేను ఆల్రెడీ మనం పప్పు చేసుకుంటున్నాను కాబట్టి వాటిలో కాంబినేషన్ ఉప్పు మిరగాయలు అయితే వేయించేసాను. టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా లంచ్కి అయితే ముందే బియ్యం కడిగి పెట్టేసుకుంటున్నాను. బియ్యం కడిగి పెడితే బాగా నానితే అన్నం కొంచెం మెత్తగా ఉంటుంది అనేది నేను ముందే బియ్యాన్ని అయితే వేసుకుంటున్నాను అనమాట మధ్యాహ్నానికి. ఇలా చేస్తే ఏంటంటే తొందరగా మనకు ఉడికిద్ది అన్నము, మనకు కూడా తొందరగా అరిగిద్ది అనమాట. సో అందుకని నేను వేస్తాను. నేను అలా ఎందుకు ఫింగర్స్ పెట్టానంటే నేను అత్యావసరం పెడతాను, గంజిని వంచను అనమాట. అలా మనం ఏళ్ళ వరకు పెట్టుకుంటే ఏంటంటే అది సరిపోతుందని నాకు తెలిసింది. ఇంకా అందుకని అలా చేస్తాను. ఈలోపు అయితే పిల్లలు ఇద్దరిని రెడీ చేసి నేను కూడా రెడీ అయ్యి సాటర్డే కాబట్టి పూజ అనేది కంపల్సరీ చేసుకుంటాను. సో అందుకని ఇవాళ అయితే కొబ్బరికాయ కట్టేసుకుంటున్నాను అనమాట. మామూలుగా అయితే ఏదో ఒక ప్రసాదం చేసేదాన్ని, కానీ ఇవాళ అయితే అలా కుదరలేదని అనమాట. ఇంకా అందుకని టెంకాయ అయితే తెచ్చాను మా ఊరు. టెంకాయ కొట్టేసుకొని పిల్లల్ని అయితే రెడీ చేశాను. ఇంకా ఆల్రెడీ పప్పు చేశాను కాబట్టి మార్నింగ్ ఆఫ్టర్నూన్లోకి ఏదైనా ఫ్రై చేస్తే బాగుంటుందని చిక్కుడుకాయలు ఉన్నాయి, చిక్కుడుకాయలను ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నాను. దానికి ఫ్రై చేస్తున్నాను అనమాట. ఆ వీడియో మిస్ అయింది. చిక్కుడుకాయలు ఫ్రై చేస్తున్నాను. ఇదేంటంటే నేనైతే ఇలాగే చేస్తాను. ఇంకా మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి కంపల్సరీ. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ పోపు గింజలు వేసుకొని పోపు వేగిన తర్వాత ఆనియన్ కట్ చేసుకొని ఇలా వేసుకున్నాను. ఆనియన్లో కొంచెం పసుపు వేసాను, అందుకే మీకు పచ్చగా కనిపిస్తుంది. ఇలా వేస్తే తొందరగా వేగుతుందని కొంచెం పసుపు అయితే యాడ్ చేశాను. ఆల్రెడీ ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలను అయితే తెచ్చి ఇందులో వేసేసి కొంచెంసేపు మగ్గనివ్వాలి, ఎందుకంటే అందులో వాటర్ అనేది ఉంటుంది. సో వాటర్ అన్నీ ఇంకిపోయేదాకా కొంచెం మనము వేపుకోవాలి. సో ఇది మొత్తం మనం సిమ్లో పెట్టి చేసుకుంటే మంచిగా ఉంటుంది అనమాట, లేకపోతే హైలో పెట్టేస్తే మాడిపోతుంది అనమాట. ఈ చిక్కుడుకాయ ఫ్రై మాత్రం నేను చాలా బాగా చేస్తాను. ఎందుకంటే మేము యూజ్ చేసేది ఏంటంటే కొబ్బరి కారం అనేది యూజ్ చేస్తాము. మామూలుగా మసాలాస్ ఏమి అనమాట. ఈ కొబ్బరి కారం అనేది ఏంటంటే ముందే తయారు చేసి పెట్టుకుంటాం, అది యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది బాగా వస్తుంది అనమాట. ఇదిగోండి, ఇదే కొబ్బరి కారం వేస్తున్నాను.
పిల్లలకు కూడా పెట్టరు కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటున్నాను. మామూలుగా అయితే కొంచెం ఎక్కువ వేస్తాను. ఎక్కువ వేస్తే ఇంకా టేస్ట్గా అనిపించింది అనమాట. కాకపోతే కొంచెం కారం అనిపించింది. ఇక పిల్లలు తింటారు కాబట్టి కొంచెం తక్కువ వేసుకుని ఇలా వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ అయితే మగ్గనిచ్చేసుకుంటే ఏంటంటే దానిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మన చిక్కుడుకాయలకి బాగా పట్టేస్తాయి. సో ఇదంతా మాత్రం మనం సిమ్లో పెట్టి చేసుకోవాలి. హైలో అయితే అస్సలు పెట్టకూడదు అనమాట. సో ఒక 2-3 సార్లు కలిపేసుకున్నాను. బాగా కలిపేస్తే ఇది కూడా మంచిగా మగ్గిపోయిద్ది అనమాట. కారం అన్నీ బాగా కలిసిపోతాయి చిక్కుడుకాయల్లోకి. చిక్కుడుకాయలు అయితే మంచిగా చేసేసుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే నేను ఇంకా టీ తాగలేదనమాట. రోజు ఏంటంటే లేకుండా టీ తాగేసేదాన్ని. వాళ్ళు ఇంకా తాగలేదు. వంట అన్నీ అయిపోయి పూజ అంతా చేసాను. కొంచెం హెడేక్ ఉంది. ఈ పైన అయితే పక్కనైతే టీ పెట్టేసుకుంటున్నాను. నేను కర్రీ చేసుకుంటూ టీ కూడా చేస్తున్నాను. ఆ క్లిప్ అనేది తీయలేదు. అందుకని ఇప్పుడైతే ఇంకా పూజ అన్నీ అయిపోయినాయి కాబట్టి టీ తాగుదామని టీకి అయితే కూర్చున్నాను. ఇంకా ఈలోపు అయితే కొంచెం టీ పెట్టేసుకొని టీ తాగిన మార్నింగ్ నుంచి ఏంటంటే పూజ అయ్యే వరకు సాటర్డే రోజు మాత్రం ఏం తిన్ను ఇంతే అనమాట. ఇవాళ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.